మేము మా ఫ్యామిలీ కోసము ఒక మంచి ప్రాజెక్ట్లో ఫ్లాట్ కొనాలనే ఉద్దేశంతో మేము హైదరాబాద్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాం. ఫస్ట్ మేము చూస్ చేసుకుంది ఏంటంటే ఒక మంచి లొకేషన్ అనేది ఇప్పుడు ఫ్యూచర్ ఉన్న లొకేషన్. మేము ఫైనల్గా ఒక డిసైడ్ అయింది ఏంటంటే నియోపోలిస్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్, దట్ ఎవ్రీబడి నోస్. సో అందుకని మేము నియోపోలిస్ చూస్ చేసుకున్నాము. నియోపోలిస్లో అగైన్ వీ చూజన్ ఎస్ఎస్ఐ గ్రాండ్ ప్రాజెక్ట్, ఫార్చ్యూన్ గ్రాండ్ ప్రాజెక్ట్. ఎందుకంటే అది దాని లొకేషన్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి నియోపోలిస్ ట్రంపెట్ నుంచి స్ట్రైట్ రోడ్, రెండోది కోకాపేట్ 100 feet రోడ్, మూడోది సిబిఐటి కాలేజ్ రోడ్. అండ్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్. అండ్ ఈ ప్రాజెక్ట్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇట్ ఈస్ ఎ లో డెన్సిటీ ప్రాజెక్ట్. 1 acre less than 100 flats ఉంటే nowadays it's a luxury and low density project. More than 10 acres is very good for morning walk and full of greenery. అందుకని ఈ దీంట్లో ఉన్న అల్ట్రా లగ్జరీ అండ్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అదొకటి మాకు చాలా నచ్చాయి. దీంట్లో ఉన్న క్వాలిటీ ఆఫ్ వాళ్ళు చెప్పిన మా క్వాలిటీ ఆఫ్ ప్రాజెక్ట్ 11 feet height and quality of facilities they want to provide us. And more importantly, the view. One side is a Gandipet view, another side is Kokapet Lake view. We have chosen the best size in that project, 3,900, because my children needs, their future needs గురించి మేము పెద్ద ప్రాజెక్ట్ తీసుకొని, పెద్ద సైజ్ తీసుకొని, ఎన్ఆర్ఐ లోన్ తీసుకొని అయినా సరే ఒక మంచి ప్రాజెక్ట్, మంచి ఫ్లాట్, బిగ్గర్ సైజ్ టు మీట్ అవర్ ఫ్యామిలీ నీడ్స్, దాని గురించి దీంట్లో తీసుకోవడం జరిగింది. ఒక మంచి లొకేషన్, మంచి ప్రాజెక్టు అండ్ మంచి బిల్డర్. ఈ బిల్డర్ ఎందుకు సెలెక్ట్ చేసుకుందా? నియోపోలిస్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, కానీ అన్నీ సెలెక్ట్ చేస్తే ఏ ప్రాజెక్ట్ కూడా 10 acres ఉన్న ప్రాజెక్ట్ మాకు కనిపించలేదు. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. ఎస్ఎస్ఐ ఈజ్ ద ఓన్లీ ప్రాజెక్ట్ హ్యావింగ్ మోర్ దాన్ 10 acres ల్యాండ్. అందుకని దిస్ ఈజ్ వెరీ గుడ్ ప్రాజెక్ట్. అండ్ ఎస్ఎస్ఐ బిల్డర్ ఈ మార్కెట్లో మేము సర్వే చేస్తే వాళ్ళకు ఒక మంచి రెప్యుటేషన్ ఉంది. టైంకి అందిస్తారు, క్వాలిటీలో కాంప్రమైజ్ కారు, కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్స్ కడతారు, వాళ్ళకు ఒక మంచి బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నారు. అందుకని ఎస్ఎస్ఐ ప్రాజెక్టుని మేము చూస్ చేసుకున్నాం. శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా బిల్డర్ మీద మా నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఎస్ఎస్ఐ ఫార్చ్యూన్ గ్రాండ్లో మేము అబ్జర్వ్ చేసింది అంటే ఇది మంచి వాస్తు కాంప్లిమెంట్గా డిజైన్ చేశారు ఈ ప్రాజెక్ట్ని. వాస్తు కాంప్లిమెంట్ అంటే మన ఫ్లాట్లోకి మంచి ఎయిర్ ఫ్లో వస్తుంది, వెంటిలేషన్ బాగుంటుంది, మనం ఇంట్లో కూర్చున్నా కానీ చాలా చక్కగా ఎంజాయ్ చేసేటట్లు ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. దట్స్ వాట్ వీ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ డిజైనింగ్. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ వాట్ ఐ అండర్స్టాండ్ ఈస్ స్టిల్ట్ లెవెల్లో చాలా బిగ్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అన్లైక్ అదర్ ప్రాజెక్ట్స్, ఇక్కడ స్టిల్ట్ లెవెల్లోనే చాలా 3.5 lakhs square feet చాలా ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. దట్ ఈస్ యూనిక్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అదొకటి చాలా అడ్వాంటేజ్. ప్లస్ ద ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్స్ ఫ్రమ్ 75 feet above. 75 feet above అంటే ఇన్ ద నార్మల్ ప్రాజెక్ట్లో ఆల్రెడీ 7th floor ఉంటుంది. ఆ 7th floor స్టేజ్లో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. అండ్ స్టిల్ట్ లెవెల్ ఎమ్యూనిటీస్ అనేవి ఇక్కడ యూనిక్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. సో హ్యాట్స్ ఆఫ్ టు ద బిల్డర్ హూ డిజైన్డ్ ఎవ్రీథింగ్ మెటిక్యులస్లీ. సో మేము 23rd floorలో తీసుకున్నామండి. 23rd floor అంటే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ 30 floors. అండ్ మా వ్యూ ఈజ్ కోకాపేట్ లేక్ వ్యూ. కోకాపేట్ లేక్ ఆల్సో బ్యూటిఫుల్ లేక్. అండ్ ఆ వ్యూలో మేము ఓఆర్ఆర్ చూడొచ్చు, కోకాపేట్ లేక్ చూడొచ్చు, నియోపోలిస్ కనిపిస్తుంది. అండ్ మూవీ టవర్స్ దగ్గర మంచి టెంపుల్ ఉంది. ఇది ఆల్ వెరీ గుడ్ వ్యూ అండ్ వెరీ గుడ్ ప్రాజెక్ట్. దట్స్ వై వీఆర్ చూజన్ దిస్ ఎస్ఎస్ఐ ఫార్చ్యూన్ గ్రాండ్. And we trust Sri Srinivasa Infra, and we want to enjoy our future here in SSI Fortune Grad.